ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు, ఆయన ఆలోచన ఏమిటి అని తెలుసుకోవటం కష్టమేమీ కాదు. కాకపోతే ఆయన తన ఆలోచన విధానాన్ని ఎప్పుడు ఎలా ఆచరణలో పెడతారని తెలుసుకోవటమే మామూలు జనానికి, జనసేన పార్టీ కార్యకర్తలకు కష్టంగా మారింది. రాను రాను ఆయన మాటలు రొటీన్ డైలాగులుగా మారిపోయాయన్న ఫీలింగ్ కూడా జనంలో పెరిగిపోతోంది. ఒకప్పుడు చెగువేరా వారసుడిగా చెప్పుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు పక్కా బీజేపీ బ్యాండ్ వేగన్ గా మారారని ఒక ఆరోపణ ఉంది. నేను జాషువా వారసుణ్ణి అని చెప్పుకుంటోన్న పవన్ ఇప్పుడు ఏం చేస్తున్నారు? విశాఖలో ఇటీవల జనసేన 3 రోజుల సభ జరిగింది. పవన్ కళ్యాణ్ ఎప్పటిలాగే ఆవేశంగా, ఉద్వేగంగా మాట్లాడారు. కొన్ని ప్రకటనలు కూడా చేశారు. నిస్వార్థంగా పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకు గుర్తింపు, భవిష్యత్తులో బలమైన నాయకత్వం అందించడానికి, నిరంతరం పార్టీ కోసం పనిచేసే వారికి భద్రత అందించడానికి త్రిశూల్ వ్యూహం రూపొందిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ వ్యూహం దసరా నుంచి అమలు చేయబోతున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ వ్యూహం ద్వారా జనసేన పార్టీకి ఒక కొత్త అధ్యాయం మొదలవుతుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. సర్వస్థాయిల నుండి, గ్రామ స్థాయి నుండి జాతీయ స్థాయికి ఎదగాలన్నది నా లక్ష్యం. ప్రతి క్రియాశీల కార్యకర్త ప్రత్యేక మెంబర్షిప్ ఐడితో పటిష్టమైన వ్యవస్థలో భాగస్వామ్యమవుతారు. నాయకత్వం పదవి కాదు, అది సేవ ద్వారా, పోరాటంతో సంపాదించే గౌరవం. క్రియాశీల కార్యకర్తలను సరిగ్గా శిక్షణ ఇచ్చి సేవాభావంతో ముందుకు వచ్చిన వారే నాయకులవుతారు అని పవన్ అన్నారు. నిజానికి ఏపీలో 3వ రాజకీయ పార్టీగా ఆవిర్భవించిన జనసేన నెమ్మదిగా అడుగులు వేస్తూ ముందుకు సాగుతోందని చెప్పుకోవడానికి సందేహించకూడదు. 25 ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉంటాను అని 2014లో ప్రకటించి మరీ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ తొలి ఎన్నికల్లో మాత్రం పోటీ చేయలేదు. బీజేపీకి, టీడీపీకి మద్దతిచ్చారు. ఇక 2019 ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే తాను పోటీ చేసిన 2 సీట్లలో ఓటమి చవిచూశారు. ఇక 2024లో టీడీపీ, బీజేపీలతో కలిసి భారీ పొత్తునే కుదిర్చారు. అలా ఏపీ రాజకీయాలను మలుపు తిప్పేలా అద్భుతమైన ఫలితాలను సాధించారు. డిప్యూటీ సీఎం పదవిని చేపట్టారు. ఇక ఏపీలో కూటమి ప్రభుత్వంలో జనసేన కీలక పాత్ర పోషిస్తోంది. చంద్రబాబు తర్వాత స్థానంలో ఆయన ఉన్నారు. అయితే అధికారంలోకి వచ్చి 15 నెలలు కావస్తున్నా జనసేన ఇంకా గట్టిగా తన ప్రభావం చూపించలేకపోతోంది. విస్తరించాల్సిన తీరులో ముందుకు సాగటం లేదు. క్షేత్రస్థాయిలో పార్టీ బలపడటం లేదు. వైసీపీ, టీడీపీల పట్ల ప్రజల్లో సానుకూలత రోజురోజుకు తగ్గుతూ వస్తోంది. అధికార పార్టీ నేతలు, ఎమ్మెల్యేల అవినీతి, ఆశ్రిత పక్షపాతం పట్ల జనం విసిగిపోయారు. అటువంటి పరిణామాల ఆసరాగా జనసేన డెవలప్ అయ్యే అవకాశాలున్నాయి. జనంలో మద్దతు పెంచుకునే వీలుంది. అయినా వచ్చిన అవకాశాన్ని జనసేన కానీ, ఆ పార్టీ అధినాయకుడు కానీ అస్సలు ఉపయోగించుకోవటం లేదు. ఏ మాత్రం అడ్వాంటేజ్ తీసుకోవటం లేదు. త్రిశూల్ వ్యూహం అన్నారే కానీ దాన్ని అమలు చేసేందుకు, క్షేత్రస్థాయిలో పార్టీని సమాయత్తం చేసేందుకు చర్యలు చేపట్టడం లేదు. బలమైన నాయకత్వాన్ని తయారు చేసేందుకు జనసేనాని చేస్తోన్న ప్రయత్నాలు ఏమిటో ఎవ్వరికీ తెలియదు, అర్థం కావట్లేదు కూడా. రాజకీయాల్ని డామినేట్ చేసేందుకు టీడీపీ ప్రయత్నిస్తూ ఉంటే జనసేన దగ్గర ఎలాంటి కౌంటర్ లేదు. ఇతర పార్టీల నుంచి వచ్చిన తాలూకాయలను పక్కన పెట్టడం మంచిదే అయినా పార్టీలో గుంటూరు మిర్చి లాంటి నాయకులను తయారు చేసుకోలేకపోతున్నారు. పార్టీ విధానం ఏంటి, పార్టీ భవిష్యత్తు కార్యాచరణ ఏంటి అని జనంలోకి పట్టుకు వెళ్లే నాయకులు లేరు. ఎప్పటికప్పుడు క్యాడర్కు దిశానిర్దేశం చేసే నెట్వర్క్ కానీ, టీం కానీ ఏర్పాటు కాలేదు. రాష్ట్ర స్థాయిలో 3 అధికార ప్రతినిధులను నియమిస్తారని ప్రచారం జరుగుతున్నా ఆ దిశగా చర్యలేమీ లేదు. పైగా జనసేనను నిత్యం వైసీపీ వాళ్ళు ఎగతాళి చేస్తున్నా సమాధానం చెప్పేవాళ్ళు లేరు. మరి పవన్ కళ్యాణ్ నిర్దేశించుకున్న దసరా గడువు వేగంగా సమీపిస్తోంది. ఏం చేస్తారో చూడాలి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.